Daily. Taste the Daily. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఎంతగానో ఎదురు చూస్తున్న అభిమానులకు అఖండ మూవీ టీం ఇవాళ అదిరిపోయే న్యూస్ చెప్పనుంది. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు మూవీ వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు తెలిపాయి. దీంతో ఆ రోజు బాక్సాఫీస్ దగ్గర బాలయ్య సునామీ సృష్టించడం ఖాయంగా అంచనా టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక దీంతో పాటు బాక్సాఫీస్ వద్ద అఖండ 2 తాండవం మొదలు కావడం ఖాయం. దీంతో అభిమానులు ఇప్పుడు అధికారిక ప్రకటన కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వీటికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. ఎస్ వినోద్. అఖండ 2లో బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ వస్తున్న అఖండ 2 14+ నిర్మాణంలో రామ్ అచ్చంట గోపేచట నిర్మించారు. ఇందులో సంయుక్తమైన హీరోయిన్ నటిస్తుంది. అయితే పలు కారణాల వల్ల వాయిదా పడిన ఈ సినిమా డిసెంబర్ 5వ తారీఖున విడుదల కావాల్సింది. పలు కారణాల వల్ల వాయిదా పడిన విషయం మనకు తెలిసింది. అయితే నెక్స్ట్ డేట్ ఎప్పుడు ఏంటి అనేది అభిమానులు ఆసక్తికరంగా ఉత్కంఠంగా ఎదురుస్తున్నారు. అయితే విడుదల తేదీపై తాజాగా కీలక ప్రకటన అయితే బయటకు వచ్చింది. రేపటికి అంటే ఇవాళ బుధవారం కోర్టు ఆర్డర్ మేకర్స్ చేతికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఆర్డర్ వచ్చిన వెంటనే సినిమా విడుదలపై అధికారిక ప్రకటన అయితే వెలువడనుంది. అయితే ఇప్పటికే అభిమానులు ఆగ్రహానికి గురవుతున్న వేళ సినిమాను అతి త్వరలో విడుదల చేయాలంటూ కూడా మేకర్స్ నిర్ణయించారు. అయితే వచ్చే వారం అఖండ 2ను తెరపైకి తెచ్చేలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అంటే దాదాపు ఈ నెల 12వ తారీఖున సినిమా థియేటర్లో సందడి చేరుందనే సమాచారం అయితే అందుతుంది. 2 రోజుల్లోనే 14+ నిర్మాణ సంస్థ రిలీజ్ తేదీపై అంటే నిర్మాతలు అధికారికంగా ప్రకటన ఇవ్వనున్నట్టయితే తెలుస్తుంది. అయితే అఖండ 2 సినిమా వాయిదా పడడానికి అసలు కారణం సాంకేతిక సమస్యలు మాత్రమే కాదు. ఈ సినిమా నిర్మాతల్లో గతంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మహేష్ బాబుతో 1 నేనొక్కడిని, ఆగడు వంటి సినిమాలను బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఎరోస్ నౌతో భాగస్వామ్యంగా భారీ బడ్జెట్ తో నిర్మించింది. కానీ 2 సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. అప్పటి నుంచి 14 రీల్స్ కు ఈరోస్ కు మధ్య ఆర్థిక ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి. దాదాపు 28 కోట్ల రూపాయలు 14 రీల్స్ సంస్థకి సంబంధించిన నిర్మాతలు బాకీ ఉన్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించకుండా 14 రీల్స్ ప్లస్ అని మరొక బ్యానర్ పై సినిమాలు చేస్తున్నారు నిర్మాతలు. గత కొన్ని సంవత్సరాలుగా సైలెంట్ గా ఉన్న ఈరోస్ సంస్థ ఇప్పుడు అదను చూసి 14 రీల్స్ మేకర్స్ పై మద్రాస్ కోర్టులో కేసు అయితే వేసింది. ఈ కోర్టు తీర్పు ఈరోస్ కు అనుకూలంగా రావడంతో అఖండ 2 అయితే ఆగింది అని మనం చెప్పుకోవచ్చు. అనుష, అయితే అఖండ 2ను 12న విడుదల చేయనట్లయితే సినీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. నిన్న రాత్రి ఈరోజు సంస్థతో 14 రీల్స్ సంస్థకు సంబంధించిన నిర్మాతలకు మధ్య సానుకూల చర్చలు అయితే జరిగాయని తెలుస్తోంది. ఇవాళ దాదాపు 12 నుంచి 1 గంట మధ్యలో కోర్టు విచారణలో ఇదే విషయాన్ని తెలియజేసి విడుదలకు అనుమతులు తీసుకుంటుందని కూడా వెల్లడించారు. ఇదే క్రమంలో 12న విడుదల, 11వ తారీఖు సాయంత్రం నుంచి ప్రీమియర్స్ ప్రదర్శించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దాదాపు ఇవాళ 12 నుంచి 1 గంట మధ్యలో మద్రాసు కోర్టులో విచారణ జరుగుంది. దాని తర్వాత నిర్మాతలకు కూడా అఫీషియల్ గా 12వ తారీఖున రిలీజ్ చేస్తారని ఒక నమ్మకం అయితే ఉంది. అభిమానులు కూడా అదే డేట్ ఖచ్చితంగా వస్తున్నారు కూడా ఆశలు పెట్టుకున్నారు. అనుష. రైట్ వినోద్, థ్యాంక్ యూ. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఎంతగానో ఎదురు చూస్తున్న అభిమానులకు అఖండ మూవీ యూనిట్ ఇవాళ అదిరిపోయే న్యూస్ చెప్పనుంది. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు మూవీ వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు తెలిపాయి. ఇక దీంతో ఆ రోజు బాక్సాఫీస్ దగ్గర బాలయ్య సునామీ సృష్టించడం ఖాయమని టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో పాటు బాక్సాఫీస్ వద్ద అఖండ 2 తాండవం మొదలు కావడం ఖాయంగా వినిపిస్తుంది. దీంతో అభిమానులు ఇప్పుడు అధికారిక ప్రకటన కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.